ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో జరిగిన ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించారు. ఈ చర్చల తర్వాత బంద్ను విరమిస్తున్నట్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. బకాయిలో భాగంగా తక్షణమే 600 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. మరో 600 కోట్లకు దీపావళికి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో జరిగిన ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించారు. ఈ చర్యల తర్వాత బంద్ను విరమిస్తున్నట్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. బకాయిలో భాగంగా తక్షణమే 600 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. మరో 600 కోట్లను దీపావళికి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని చెప్పాలి. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో జరిగిన ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై అయితే వారు చర్చించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. ప్రైవేట్ కాలేజీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు ప్రైవేట్ కళాశాల యాజమాన్యంతో ప్రజాభవన్ లో చర్చలు జరిపారు. ఫీజు రిమైండ్ సంబంధించి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి, ఎందుకంటే ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రైవేట్ కాలేజీలు నడవలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాపై దయవంచి ఈ ఫీజు రిమైండ్స్ విడుదల చేయాలంటూ కూడా వారంతా కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సరిగా లేని నేపథ్యంలో కూడా ప్రభుత్వం కొంత చర్చలు జరిపిన తర్వాత ఈ యొక్క ఫీజు రిమైండ్స్ విడుదల చేశామని కూడా మొదట్లో చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రభుత్వం మా పట్ల ఖచ్చితంగా కన్సర్న్ నుంచి ఈ యొక్క ఫీజు రిమైండ్స్ కొంతనైనా విడుదల చేయాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తూ యాజమాన్యాలన్నీ కూడా ప్రైవేట్ కళాశాలలు మంత్రి అయితే పిలుపునివ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబుతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అయితే చర్చలు జరిపాయి. చర్చలు జరిపి మొదటి తరఫాగా ఫీజు రిమైండ్స్ 600 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకొని తక్షణమే ఈ యొక్క 600 కోట్లు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల అకౌంట్ లో జమ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరో 600 కోట్లు దీపావళికి ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే కళాశాల యాజమాన్య ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలంతా కూడా ఒప్పుకొని బంధువులు విరమిస్తున్నట్టుగా అయితే ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఫీజు రిమైండ్స్ ఒకేసారి విడుదల చేయలేకపోతున్నాము. వివిధ దఫాలుగా ఈ యొక్క ఫీజు రిమైండ్స్ మొత్తం కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కళాశాలలో వసతులు సరిగ్గా ఉంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా అన్ని
సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి, కానీ సౌకర్యాలు లేకుండా కళాశాలలు నడిపి ఫీజు రిమైండ్ విడుదల చేయమంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. ఇన్స్పెక్షన్ కూడా అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ జరుపుతాము. ఏదైతే కళాశాలలో సరైన సదుపాయాలు లేని కళాశాలలో ఖచ్చితంగా ఫీజు రిమైండ్ విడుదల చేయలేమంటూ కూడా ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా తెలియజేయాలి. అయితే విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం, దానికోసం మేము ఎంతవరకైనా ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా అయితే పేర్కొనడం జరిగింది. అన్ని కళాశాలలు సరైన వసతులు కల్పించుకోవడమే కాకుండా ఏదైనా ఇబ్బందులు తలెత్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలి. ఏదైతే గత ప్రభుత్వం హయాంలో దాదాపుగా 3 సంవత్సరాల దాదాపుగా 8,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క పెండింగ్ బకాయిలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సో అందుకోసం అని చెప్పేసి గతంలో పెండింగ్ లో ఉన్న బకాయిలు వివిధ దఫాలుగా చెల్లిస్తాము. మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చెల్లిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క చర్చల్లో అయితే ప్రస్తావించడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనా సరే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా దగ్గర అడ్జస్ట్ చేసి ఈ యొక్క ఫీజు రిమైండ్స్ మొత్తంగా విడుదల చేస్తాము. ప్రైవేటు కళాశాలలన్నీ కూడా సహకరించాలని చెప్పేసి ఈ యొక్క చర్చల్లో అయితే ప్రభుత్వం వాదన అయితే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అటు సానుకూలంగా స్పందించిన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా బంద్ను విరమిస్తున్నట్టుగా అయితే ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్య సంబంధించినటువంటి అంశానికి అత్యంతగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో అందరి సహాయ సహకారం, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ పెద్ద ఎత్తున ఉన్నత విద్య అభ్యర్థించడానికి అందుకోవటానికి అందరి సహాయ సహకారాలు కూడా అవసరం. కాబట్టి వారందరూ కూడా ఆ రకంగా సహకారాన్ని అందించమని కోరటం, వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో ముందుకు వచ్చి అంగీకరించడానికి వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.